హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. సో రైల్వే ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సో మీ టార్గెట్ కనుక రైల్వే జాబ్ అయినట్లయితే ఎక్స్క్లూజివ్గా సో రైల్వేకి సంబంధించి అప్డేటెడ్ క్లాసెస్ అండ్ వాటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్. సో మీ రైల్వేలో ఏ జాబ్ అన్నా ప్రిపేర్ అవ్వండి, అది ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, ఏఎల్పి కానీ, ఎన్టీపీసీ కానీ, జేఈ కానీ, గ్రూప్ డి కానీ, టెక్నీషియన్ గ్రేడ్ 1 కానీ, గ్రేడ్ 3 కానీ. సో వీటికి సంబంధించి అన్నీ కూడా మీకు కంప్లీట్గా కోచింగ్ ప్లస్ పీడిఎఫ్ ఫైల్స్తో పాటుగా సపరేట్ అమౌంట్ తోటి మీకు మాక్ టెస్ట్లు కూడా మీకు కిరణ్ స్టడీస్ యాప్లో అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో మీరు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కిరణ్ స్టడీస్ అనే యాప్. లేదంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డైరెక్ట్గా కిరణ్ స్టడీస్ అనే యాప్ కనుక మీరు ఎంటర్ చేసినట్లయితే ప్లే స్టోర్లో, సో మీకు కిరణ్ స్టడీస్ యాప్ వస్తుంది. ఎక్స్క్లూజివ్ రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ప్రజెంట్ మనకి రైల్వే నోటిఫికేషన్ ఉంది కాబట్టి సో దానికి సంబంధించి డెమో వీడియోస్ కూడా ఉంటాయి, మీకు చూడండి. ఓకేనా, రైట్. సో ఈరోజు వచ్చి మనకి తెలంగాణ జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ కావడం జరిగిందనమాట. సో దీని నుంచి మొట్టమొదటి నోటిఫికేషన్ అనమాట. సో 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందనమాట. సో 21 నుంచి దరఖాస్తులు, నవంబర్ 10న రాత పరీక్ష. సో మరి ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్కి అర్హతలు ఏంటిది కూడా మనం చూద్దాం. సో అభ్యర్థులు ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసి ఉండాలి. సో ఎంఎల్ వొకేషనల్ కానీ, ఇంటర్లో ఎంఎల్ వొకేషనల్ చేసి 1 ఏడాది క్లినికల్ శిక్షణ పొందిన వారు అర్హులే. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు అంటే డిఎంఎల్టీ అంటాం కదా, సో అది కానీ, బీఎస్సీలో ఎంఎల్ఈ కానీ, సో ఎంఎస్సి కానీ, ఎంఎల్టీ కానీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ కానీ, సో క్లినిక్ ప్యాథాలజీ కానీ, టెక్నీషియన్ కోర్సు కానీ, సో అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ కానీ, సో పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ కానీ, పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ కానీ, సో బీఎస్సీ మైక్రోబయాలజీ చేసినా సరే, సో ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేసినా సరే, సో ఎంఎస్సీ ఇన్ మెడికల్ బయోకెమిస్ట్రీ చేసినా సరే, ఎంఎస్సీ ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ ఇన్ బయోకెమిస్ట్రీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు అనమాట. సో టోటల్గా మనకి చూడండి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వచ్చేసరికల్లా 1088, వైద్య విధాన పరిషత్తులో 183, సో ఎంజేఎన్జి హాస్పిటల్కి వచ్చేసరికి, ఎంఎన్జే హాస్పిటల్కి వచ్చేసరికి 13 జోన్ల వారీగా ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే సెప్టెంబర్ 21 నుంచి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చేసరికల్లా నవంబర్ 10th ఉంటుంది అనమాట. సో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఇందులో వెయిటేజ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మొత్తం 90% పోస్టులు స్థానికతకి అంటే లోకల్ వాళ్ళకి అనమాట. సో మొత్తం 80 మార్కులు అయితే ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి మీరు కంప్లీట్గా డీటెయిల్స్ కానీ ఏదైనా చూడండి, www.mhsrb.telangana.gov.inకి వెళ్ళండి. లేదంటే దీనికి సంబంధించి మీరు మన యొక్క కిరణ్ స్టడీస్ అని చెప్పేసి వాట్సాప్ ఛానల్ ఉంది. సో వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి, కిరణ్ స్టడీస్ అని. కిరణ్ స్టడీస్ అని వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, లేదంటే టెలిగ్రామ్లో కూడా ఉంది. దాంట్లో కూడా దీనికి సంబంధించి కంప్లీట్ నోటిఫికేషన్ కూడా ఇస్తానన్నమాట. రైట్. ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో భాగంగా బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ 2024లో సంబంధించి సో యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ 2024 సంవత్సరానికి నిర్వహించిన ఉత్తమ దేశాల ర్యాంకింగ్లో థర్డ్ టైం అనమాట. సో థర్డ్ కన్సిక్యూటివ్ ఇయర్గా మనకి ఏ దేశం నిలిచిందంటే మనకు వరుసగా మూడోసారిగా స్విట్జర్లాండ్ అనమాట. చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో స్విట్జర్లాండ్ అనే కంట్రీ వరుసగా మూడోసారి మనకి సో బెస్ట్ కంట్రీస్గా ప్రపంచంలోనే అతి ఉత్తమైన దేశంగా నిలవడం జరిగింది. మరి భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 33వ స్థానం భారత్ ర్యాంక్. మరి టోటల్గా ఎన్ని దేశాల సర్వే జరిపారంటే 89 దేశాల సర్వే అయితే జరపడం జరిగిందనమాట. ఓకేనా. సో మనకి లాస్ట్ టైం కంటే 3 పొజిషన్లు అయితే తక్కువ కావడం జరిగిందనమాట. సో ఓవరాల్గా అయితే మనకి 3 సార్లు వచ్చింది ఏంటంటే స్విట్జర్లాండ్ అనమాట. ఓకేనా. సో ఆ తర్వాత ఏముందంటే జపాన్ ఉంది, అమెరికా ఉంది, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఉన్నది ఏంటి మనకి స్విట్జర్లాండ్. ఇండియా యొక్క ర్యాంక్ ఎంత 33. ఆల్ ఓవర్‌గా ఎన్ని కంట్రీస్‌లో ఈ యొక్క ర్యాంక్ అంటే దీని యొక్క సర్వే జరిపారంటే 89 దేశాలు. మరి దీన్ని ఎవరు రిలీజ్ చేసినట్టు అమెరికాకి సంబంధించిన న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ సంస్థ. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఖచ్చితంగా అడగడానికి ఆస్కారం ఉంది. రైట్. నెక్స్ట్ మనకి బయాలజీలో భాగంగా సో ఏవైతే మెడిసిన్స్ ఉంటాయో వాటికి సంబంధించి ఎక్కడి నుంచి లభిస్తుంది, వాటి యొక్క ఉపయోగం ఏందని చూద్దాం. ఆస్పిరిన్ అనేది లభించే మొక్క ఏందంటే బెరడు దాని నుంచి ఇలా వస్తుంది మనకి. ఇదేంటంటే నొప్పు గాని, వాపులను నివారించడానికి ఉపయోగపడుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలా మీరు ఏ ఎగ్జామ్ అన్నా రాయండి, రైల్వే ఎగ్జామ్స్ అన్నా రాయండి, స్టేట్ ఎగ్జామ్ టీఎస్పీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా వ్యాధుల్లోని మొక్కలను ఔషధాలు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మార్ఫిన్ వచ్చేసి బొప్పాయి పండు. ఇది కూడా మనకి నొప్పి నివారణకు అనమాట. క్వినైన్ ఇది చాలా సార్లు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో అడిగింది. క్వినైన్ అనేది
సింకోనా బెరడో అనమాట. ఇది మలేరియా నివారించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆట్రోపిన్, బెలడోనా అధిక రక్త ప్రసరణ, బీపీ ఉంటుంది కదా, అధిక బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది అనమాట. నెక్స్ట్ డిజిటిలిన్ అనే ఔషధం పేరు అనమాట ఇది. సో ఈ డిజిటిలిన్ పర్పులి అని చెప్పేసి గుండె జబ్బులను తగ్గిస్తుంది. నెక్స్ట్ రెస్పరిన్, ఇది సర్పగంధి నుంచి వస్తుంది మనకి లభించే మొక్క, అధిక రక్త ప్రసరణ తగ్గిస్తుంది అనమాట. నెక్స్ట్ విన్ బ్లాస్టర్, విన్ క్లిస్టెన్, ఇది వింకోరసిన్ అనే లభించే మొక్క నుంచి వస్తుంది అనమాట. ఇది క్యాన్సర్కి ఔషధంగా వాడతారు అనమాట. నెక్స్ట్ టాక్సాల్, పస్పికియో, ఇది కూడా క్యాన్సర్ నివారణకి. నెక్స్ట్ పెన్సిలిన్ వచ్చేసరికల్లా పెన్సిలియం అనే మొక్క నుంచి వస్తుంది మనకి, ఇది యాంటీబయోటిక్గా మనం వాడతాం అనమాట. నెక్స్ట్ ఎపిడ్రిన్, ఎపెడ్రా అనే మొక్క నుంచి వస్తుంది, ఇది ఆస్తమాను నివారిస్తుంది. నెక్స్ట్ టెర్రామైసిన్, సో ఇది స్టెపోమైసిన్ సిమోసన్ అనే ఒక మొక్క నుంచి వస్తుంది, ఇది యాంటీబయాటిక్గా ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్లోరోనిన్, ఇది క్లోరెలా నుంచి వస్తుంది, యాంటీబయాటిక్గా యూజ్ చేస్తాం. అలెన్ టోనిన్, ఇది ఒక బ్లూ లార్వా అనమాట, ఇది మనకి ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు గాయాలు మానడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ జీవిన్, ఇది తేనెటీగల నుంచి అండి, ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. సో బి అనమాట, జీ కాదండి, ఇది బి వీనం అనమాట. సో ఇది నొప్పి నివారణకు అనమాట. నెక్స్ట్ సెట్రోబిన్, ఇది స్పాన్స్ నుంచి వస్తుంది, తెల్ల రక్త కణాల పెరుగుదలను తగ్గిస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రివింకిల్, ఇది కాందిరందస్, ఇది క్యాన్సర్ నివారణకు అనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు బయాలజీలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా సరే ప్రజెంట్గా మనకి వ్యాధులు అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్యాథాలజీ. సో దానికి సంబంధించి మీరు ఇదైతే గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, ఇది స్కీమ్ అనమాట, ఇది స్కీమ్. సో మన స్కీమ్స్లో భాగంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఏ ఇయర్లో స్టార్ట్ చేసారు, దీని యొక్క థీమ్ ఏంటిది, ఏమేంటిది, అసలు ఇది ఎందుకు చేయడానికనే చూద్దాం. ఇది 4th అనమాట. సో 2024-25 నుంచి 2028-29 మధ్య రూపాయలు 70,125 కోట్లతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 4ను అమలు చేయనుంది. సో రహదారి లేని 25,000 ఆవాస ప్రాంతాలకు దీని కింద 62,500 కిలోమీటర్ల రహదారులను నిర్మిస్తుంది. సో ఒక విలేజ్ ఉంది, రిమోట్ ప్లేసెస్ ఉంటాయి కదా, మారుమూల గ్రామాలకి రోడ్ ఫెసిలిటీస్ ఉండవు అనమాట. సో మారుమూల గ్రామాలలో రోడ్ ఫెసిలిటీ వేయాలనే ఉద్దేశంతో మనకి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనేది మనకి తీసుకురావడం జరిగింది అన్నమాట స్కీమ్. ఓకేనా. సో దాంట్లో ఈ టార్గెట్ ఏంది వీళ్ళది 2024-25 నుంచి 2028-29 మధ్యలో ఎన్ని కోట్లతోటి ఎంత టార్గెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి రాష్ట్రాలకు వాటా ఉంటుంది, స్టేట్ల వాటా ఉంటుంది, అంటే కేంద్రం వాటా ఉంటుంది, రాష్ట్రాలకు వాటా ఉంటుంది. అదనేది మీరు గుర్తుపెట్టుకుని, ఈ స్కీమ్ అనేది మనకి న్యూస్లో వచ్చింది కాబట్టి దాని గురించి ఒకసారి మీరు చూడండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 70 ఏళ్ళు పైబడిన అందరికి కూడా ఉచిత ఆరోగ్య బీమా అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా జల విద్యుత్కి 12,421 కోట్ల ప్రోత్సాహాలు, 1,00,000 కోట్ల పథకాలకు, సో రూపాయలు 1,00,000 కోట్ల పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేద ధనిక అని చెప్పి మీరు డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, అంటే మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు, అప్పర్ క్లాస్ అని ఏముండదు. ఎవరికైతే 70 ఇయర్స్ కనుక క్రాస్ అవుతాయో, ఓకేనా, సో వాళ్ళకి 5 లక్షల వరకు ఉచితంగా సంవత్సరానికి, ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరానికి 5 lakhs వరకు ఉచితంగా ఆరోగ్య బీమా అయితే లభించడం జరుగుతుందన్నమాట. సో దీని ద్వారా మనకి 1,02,359 కోట్ల విలువైన 6 కీలక పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం జరిగింది. అందులో కూడా ఇది రావడం జరిగిందనమాట. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎన్ని ఏళ్ళకి అనేది చాలా ఇంపార్టెంట్. 70 ఏళ్ళు పైబడిన వృద్ధులకు అందరికీ కూడా 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించేందుకు 3,437 కోట్లతో అమలు చేసే పథకం వల్ల దాదాపు 4.5 4,50,00,000 మంది కుటుంబాలకు ఇది ప్రయోజనం అయితే చేకూరుతుందన్నమాట. సో ఇది మంచి విషయం అని చెప్పుకోవాలన్నమాట. ఇది మనకేంది, ప్రధానమంత్రి ఏంది మనకి ఆత్మనిర్భర్ ఉంది కదా మనకి, సో దాంట్లో సంబంధించింది అనమాట. సో సో ఏదైతే స్కీమ్ ఉందో దాంట్లోనే భాగంగా మనకి ఆయుష్మాన్ భారత్లోనే ప్రధానమంత్రి స్కీమ్ కూడా కింద యాడ్ చేయడం జరిగిందనమాట. సో దాంట్లో యాడ్ చేసేసి ఎవరైతే 70 ఇయర్స్ కనుక ఎబోవ్ పైబడిన వాళ్ళకి ప్రతి సంవత్సరానికి అయితే ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని ఎగ్జామినేషన్ ఏమడుగుతారంటే ఎన్ని సంవత్సరాలు పైబడిన వాళ్ళు అడగొచ్చు, వాళ్ళకి సంవత్సరానికి ఎన్ని లక్షల వరకు బీమా ఉంటుందని అడగొచ్చు, ఎన్ని కోట్లు దీనికి మంజూరు చేసిందని అడగొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ 2017లో మనకి ఇది స్థాపించడం అయితే జరిగిందనమాట మనకి. అయితే ఈ ఇంటర్నేషనల్ సోలార్ ఎలయన్స్లా రీసెంట్గా 101వ దేశంగా జాయిన్ అయింది ఏంటంటే నేపాల్ అండి. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇది మనకి ఎప్పుడండి, మనకి ఎగ్జాక్ట్ డేట్ చెప్పాలంటే 30 నవంబర్ 2015లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్. సో ఇది ఎక్కడ మరి, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే మనకి
హర్యానాలో ఉన్న గురుగ్రామ్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. గురుగ్రామ్ ఎక్కడండి? హర్యానా. హర్యానాలో ఉన్న గురుగ్రామ్‌లో మనకి ఇది 2015లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. దీని యొక్క పర్పస్ ఏందంటే, సో గ్రూప్ ఆఫ్ నేషన్స్ అన్నీ కలిపి కూడా క్లీన్ ఎనర్జీ, సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ క్లైమేట్ సంబంధించి మనకి ఇది పారిస్ అండ్ ఫ్రాన్స్ కింద ఫౌండెడ్ ఎట్ పారిస్ అండ్ ఫ్రాన్స్ నుంచి మనకి ఇక్కడైతే పెట్టడం జరిగిందనమాట. అంటే ఏంది మనకి రిన్యూవబుల్ ఎనర్జీని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోటి దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి గురుగ్రామ్. ఎప్పుడు? 30 నవంబర్ 2015. అయితే ఇందులో 101వ దేశంగా చేరింది ఏందంటే మన నైబరింగ్ కంట్రీ అయిన నేపాల్. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే మనకి సో పర్ క్యాపిటా ఇన్‌కమ్‌లో టాప్ 10 కంట్రీలు ఏంటిది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ కంట్రీ వచ్చేసరికల్లా లక్సెంబర్గ్, తర్వాత ఐర్లాండ్, స్విట్జర్లాండ్, నార్వే, సింగపూర్, యునైటెడ్ స్టేట్స్, ఐస్లాండ్, ఖతార్, మకావో, డెన్మార్క్. ఓకేనా? అయితే మన భారతదేశం ఏందంటే జీడీపీ‌ల 5థ్ ప్లేస్‌లో ఉంది ప్రపంచంలోనే. కానీ తలసరి ఆదాయంలో పర్ క్యాపిటా ఇన్‌కమ్‌లో మాత్రం 129వ స్థానంలో ఉంది. ఇది మనకి ఇంపార్టెంట్. ఓకేనా? సో మరి మన యొక్క పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఎంత జాబితాలంటే $2730తో 129వ స్థానంలో అయితే ఉండడం జరిగిందండి. సో 2024 జీడీపీ వృద్ధి రేట్ లేదు మనకి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎకనామిక్ అవుట్‌లుక్ ప్రకారం మనకి భారతదేశానికి సంబంధించి వృద్ధి రేట్ ఎంతంటే మనకి 7% అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇండియా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మిగతాయి అవసరం లేదు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, ఇక్కడ జీడీపీ చూడండి 2014 టాప్ 10 జీడీపీ దేశాలు. చాలా ఇంపార్టెంట్ ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్ అనమాట. మిమ్మల్ని ఎగ్జామినేషన్‌లో ఖచ్చితంగా అడగొచ్చు. టాప్ 10లో అట్‌లీస్ట్ 5 గుర్తుపెట్టుకోండి. అమెరికా ఫస్ట్, సెకండ్ చైనా, థర్డ్ జర్మనీ, ఫోర్త్ జపాన్, ఫిఫ్త్ ఇండియా. సో ఇండియా అనేది మనకి ప్రపంచంలోనే జీడీపీ దేశాలలో ఎన్నో ర్యాంక్ అంటే ఫిఫ్త్ ర్యాంక్ ఉంది. ఎప్పుడు? 2024లో. మరి ఇండియా ఎంత ట్రిలియన్ డాలర్ అంటే $3.94 ట్రిలియన్ తోటి ఉంది. మరి జీడీపీ గనక సారీ పర్ క్యాపిటా ఇన్‌కమ్ గనక చూసుకున్నట్లయితే తలసరి జీడీపీల కేవలం $2730 మాత్రమే ఉంది. అంటే దీని యొక్క ర్యాంక్ ఎంత? 129 ఉంది. ఓకేనా అండి? అంటే మనకి జీడీపీలోనేమో ఫిఫ్త్ ర్యాంక్ ఉన్న ఇండియా అదే పర్ క్యాపిటా ఇన్‌కమ్ వచ్చేసరికల్లా 129వ ర్యాంక్ ఉందన్నమాట. ఓకేనా? ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎకనామిక్ పర్పస్ అయినా గానివ్వండి, సో ఎగ్జామినేషన్‌లో అడగడానికి కూడా చాలా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ సెమీకండక్టర్ పవర్ హౌస్‌గా భారత్. సో ప్రపంచంలోని ప్రతి డివైస్‌లో భారత్ నిర్మిత చిప్ ఉండాలనేదే మా కల. సెమికాన్ ఇండియా 2024 ఈవెంట్‌లో 3 చేసిన వ్యాఖ్యలనమాట. సో ఓకేనా? ఇప్పుడు దీని యొక్క థీమ్ ఎక్కడంటే మనకి ఇది సెప్టెంబర్ 11-13 వరకు ఈ ఈవెంట్ అనేది జరిగిందనమాట. సో మనకి నోయిడాలో ఉత్తరప్రదేశ్‌ల. దీని యొక్క ఈ థీమ్ ఏంటిదంటే షేపింగ్ ద సెమీకండక్టర్ ఫ్యూచర్. షేపింగ్ షేపింగ్ ద సెమీకండక్టర్ షేపింగ్ ద సెమీకండక్టర్ ఫ్యూచర్ అనే థీమ్ తోటి ఎగ్జామినేషన్ అడగొచ్చు మిమ్మల్ని. సో సెమీకండక్టర్ పవర్ హౌస్‌గా ఇండియా చెప్తున్నాం గదా! సెమికాన్ ఇండియా యొక్క థీమ్ ఏంటిది అని చెప్పి మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడగొచ్చు. షేపింగ్ ద సెమీకండక్టర్ ఫ్యూచర్ అని చెప్పేసి మనకి అనమాట. రైట్. నెక్స్ట్ ఆర్టికల్ గనుక చూసుకున్నట్లయితే 7 సంవత్సరాల తర్వాత తెలంగాణకు 7 సంవత్సరాల తర్వాత తెలంగాణకు ట్రోఫీ. అది ఏ ట్రోఫీ అంటే ఆల్ ఇండియా బుచ్చుబాబు టోర్నీలో హైదరాబాద్ అనేది విక్టరీ రావడం జరిగింది. సో అభినందించిన హెచ్‌సీఏ. సో ఆల్ ఇండియా బుచ్చుబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ హైదరాబాద్ జట్టు 7 ఏళ్ల తర్వాత తొలిసారిగా ట్రోఫీ సాధించిందనమాట. సో బుధవారం తమిళనాడులోని దిండిగల్‌లో ఛత్తీస్‌గఢ్‌తో ముగిసిన ఫైనల్‌లో హైదరాబాద్. సో ఏ జట్టు పైన గెలిచిందంటే మనకి ఛత్తీస్‌గఢ్ అని గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్‌ల. ఆల్ ఇండియా బుచ్చుబాబు టోర్నీలో విజేత ఎవరంటే హైదరాబాద్. రన్నర్ అప్ ఎవరంటే ఛత్తీస్‌గఢ్. రైట్. ఇది ఎక్స్‌క్లూజివ్‌గా తెలంగాణ వాళ్ళకండి. ఎవరైతే టీజీపీఎస్‌కి ప్రిపేర్ అవుతారో గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని చాలా ఇంపార్టెంట్. సో లిటరసీ రేట్ అనేది ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం. ఎందుకంటే ఇంకా మనకి 2021లో జరగాలి. బట్ కరోనా వల్ల డిలే అయింది. సో ఇప్పుడు మాక్సిమం నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఆ గణన 2021 జరగనంత వరకు కూడా ఇవే గణాంకాలు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అక్షరాస్యత శాతం అనేది తెలంగాణలో 66.54%. సో పురుషుల్లో వచ్చేసరికల్లా 75.04, స్త్రీలో వచ్చేసరికల్లా 57.99 అనమాట. ఇది మొత్తం స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ విద్యుత్ వాహనాల ప్రోత్సాహానికి ఫేమ్ స్థానంలో పీఎం ఈ డ్రైవ్. సో మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ప్రోత్సహించడం కోసం తీసుకొచ్చిన పథకం అనమాట ఫేమ్ అనేది. సో 10,900 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో 3,435 కోట్లతో పీఎం ఈ బస్ సేవ పీఎస్ఎం పథకం కింద తీసుకురావడం జరిగిందనమాట. సో ప్రజా రవాణా సంస్థ
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్లు ఈ బస్సుల కొనుగోలుతో పాటు 12 ఏళ్ల పాటు నిర్వహించడానికి 3,435 కోట్లు అయితే కేటాయించడం జరిగిందనమాట. సో దీని ప్రకారం మనకి 38,000 ఎలక్ట్రిక్ బస్సులు అనేది రోడ్డుపైకి రావడానికి దీని యొక్క స్కీమ్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ అంటే చాలా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టు. నెక్స్ట్, భారత సంతతి రచయితకు సింగపూర్ లిటరేచర్ అవార్డు. సో భారత సంతతి అధ్యాపకురాలు ప్రశాంతి రామ్కు ప్రతిష్టాత్మక సింగపూర్ లిటరేచర్ అవార్డు లభించడం జరిగింది. 2023లో ఆమె రాసిన 9 యాడ్ శారీస్ అనే ఆంగ్ల కల్పనకి కథానికకు ఈ అవార్డు అయితే రావడం జరిగింది. సో ఎగ్జామినేషన్ అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో టాప్ 5లోకి రోహిత్ శర్మ. సో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ప్రస్తుతం వన్డే టెస్ట్ ర్యాంకింగ్స్లో టాప్ 5లో కొనసాగుతున్న ఏకైక బ్యాటర్ ఎవరంటే రోహిత్ శర్మ. ఓకేనా, టాప్ 5 అనమాట రోహిత్ శర్మ. వన్డేలో కానీ మన టెస్ట్లో కానీ అదేవిధంగా మనకి T20లో కానీ చూసుకున్నట్లయితే చూడండి, ప్రస్తుతం వన్డే టెస్ట్ ర్యాంకింగ్స్లో టాప్ 5లో కొనసాగుతున్న ఏకైక బ్యాటర్ ఎవరంటే రోహిత్ శర్మ అనమాట. సో ఇక యువ సంచలనం యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ కూడా ఒక్కో స్థానం మెరుగై వరుసగా 6-7 స్థానాల్లో రావడం అయితే జరిగింది. ఇంగ్లాండ్తో జరిగిన 3వ టెస్టులో శతకం బాధిన శ్రీలంక బ్యాటర్ పాతుమ్ నిషాంక్ ఏకంగా 42 స్థానాలు ఎగబాకి 39 స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. టెస్టులో ఎవరండి? జో రూట్ ఫస్ట్ ఉన్నారు అనమాట. తర్వాత న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్, డారెల్ మిచెల్ వరుసగా 2-3 స్థానాల్లో ఉన్నారు. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ 4వ స్థానంలో ఉన్నారు. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లా మన స్పోర్ట్స్ పరంగా కనుక ర్యాంకింగ్స్లో కూడా అడగడానికి ఉందన్నమాట ఛాన్స్. నెక్స్ట్, ప్రపంచం అంతా ఇండియా చూపులు మనం చూసుకున్నాం కదా. ఇదే దేశంలో సెమీ కండక్టర్ల తయారు రంగానికి ప్రోత్సహిస్తున్నాం. పారిశ్రామికవేత్తలు ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాలి. సెమీకాన్ 2024 సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఉంది మనకి. ఇది ఉత్తరప్రదేశ్లో నోయిడాలో జరగడం అయితే జరిగిందన్నమాట. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది, దాని యొక్క థీమ్ ఏంటని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అంటువ్యాధుల అదుపునకు టీకా. సో అమెరికా సంస్థతో భారత్ బయోటెక్ ఒప్పందం. యాంటీ మైక్రోబయాటల్ టీకాను భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మన దేశంతో పాటు కొన్ని ఇతర దేశాల అందుబాటులోకి తీసుకురాంది. దీనికోసం అమెరికాకు చెందిన అలోపెక్స్ ఇంక్ అనే సంస్థతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఎంఓయు దేనికండి? సో భారత్ బయోటెక్ అనేది అంటువ్యాధుల్ని, సో కమ్యూనికబుల్ డిసీజ్ని అదుపు చేయడానికి ఏ సంస్థతో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుందంటే అమెరికాకు సంబంధించిన అలోపెక్స్ అనే సంస్థతోటి మనకి భారత్ బయోటెక్ అయితే చేయడం జరిగిందనమాట. నెక్స్ట్, ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. సో ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. సో ఈయన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మినిస్టర్ అండి. సో మనకి సెంట్రల్ మినిస్టర్, ఏవియేషన్ మినిస్టర్ అనమాట. ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న 2వ ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో బుధవారం ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారనమాట. రామ్మోహన్ నాయుడు పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది. మిగతా సభ్య దేశాలను ఆమోదం తెలపడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనారనమాట. చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సూపర్లేటివ్స్లా దేశీయ తొలి స్పే రాకెట్ అనేది ఇంజన్ ప్రయోగం విజయవంతమైంది. సో భారత తొలి ఏరోస్పేక్ రాకెట్ ఇంజన్ ప్రయోగం విజయవంతమైంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ప్రొపల్షన్ టెస్ట్ ఫెసిలిటీలో ఈ ప్రయోగాన్ని స్పేస్ ఫీల్డ్ స్టార్టప్ విజయవంతంగా పరీక్షించింది. తొలుత అసాధారణ స్థితిలో ఉన్న ఇంజన్ క్రమంగా స్థిరత్వాన్ని సాధించిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఇంజన్ కోసం స్పేస్ ఫీల్డ్ టైటానియం గ్రేడ్ 5 వినియోగించడం జరిగింది. ఈ ప్రయోగం విజయం భారత అంతరిక్ష సాంకేతికతలు ముఖ్య ఘట్టంగా శాస్త్రవేత్తలు పేర్కొంటారు. స్పేస్ ఫీల్డ్ లీడర్గా నిలుస్తుందని స్పేక్ అండ్ ఇది స్పేస్ కాదు, ఏరోస్పేక్ ఇంజన్తో సామర్థ్యం మెరుగుపడుతుందని కాకుండా తక్కువ ఖర్చుతో కూడా ఉంటుంది. ఇది సూపర్లేటివ్, చాలా చాలా ఇంపార్టెంట్. దేశీయ తొలి స్పేక్ రాకెట్ అనేది ఇంజన్ ప్రయోగం అనేది సక్సెస్ఫుల్గా కావడం జరిగింది. నెక్స్ట్, జపాన్లో చోదకుడు అంటే డ్రైవర్ లేకుండానే బుల్లెట్ ట్రైన్లు అనమాట. జపాన్లో మనం చూస్తూనే ఉంటాం. సో కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కనుక చూసుకున్నట్లయితే స్విట్జర్లాండ్ అనేది మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉందని. సో దాని తర్వాత జపాను, అమెరికా, నెక్స్ట్ అదేవిధంగా కెనడా, ఆస్ట్రేలియా ఉన్నాడు. ఇండియా యొక్క ర్యాంకు 33 అనమాట. సో బెస్ట్ కంట్రీ రిపోర్ట్ని ఎవరంటే మనకి యూఎస్ సంబంధించిన న్యూస్ వరల్డ్ రిపోర్ట్ అండ్ ద వర్తన్ స్కూల్ ఆఫ్ ద యూనివర్సిటీ వాళ్ళు పెనిన్సులా వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అకార్డింగ్ టు ద కౌంటర్ పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్ ఇండియా హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ ఫర్ 5G స్మార్ట్ ఫోన్స్. సో ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ 5G మార్కెట్ అనమాట. విత్ 13% షేర్, వరల్డ్లోనే 13% షేర్ ఇస్తుంది. చైనా మెయింటైన్స్ ద లీడింగ్ పొజిషన్ విత్ 32% షేర్ ఆఫ్ ద 5G స్మార్ట్ ఫోన్ మార్కెట్. ఫస్ట్ ప్లేస్ ఏంటిది?
చైనా అనమాట. 5Gలో ఫస్ట్ ప్లేస్, సెకండ్ వచ్చేసరికి ఇండియా. నెక్స్ట్ యూనియన్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ అమిత్ షా యునానిమస్లీ రీఎలెక్టెడ్ యాస్ ద చైర్మన్ ఆఫ్ ద పార్లమెంటరీ కమిటీ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్. హీ హాస్ ఆల్సో సర్వ్డ్ యాస్ ద చైర్మన్ ఆఫ్ ద కమిటీ. లాస్ట్ టైం కూడా ఇతనే ఉన్నాడు అనమాట. నెక్స్ట్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ సైన్డ్ ఎంఓయు విత్ గతిశక్తి సో విశ్వవిద్యాలయ ఆన్ 9th September 2024. The agreement, including the presence of Defense Minister Rajnath Singh and Railway Minister Ashwini Vaishnaw, aims to improve the logistic exports of మిలిటరీ పర్సనల్. సో ఒకనే ఎంఓయు దేనికి మధ్య గతిశక్తి విశ్వవిద్యాలయ అనే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎవరెవరికి మధ్య జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇది మనకి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి. సో జాబ్ అప్డేట్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేస్తే మీకు ఎక్స్క్లూజివ్ రైల్వేకి సంబంధించి మీకు క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి, డెమో వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. సో వెంటనే డిలే చేయకోకుండా ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని లేదా వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది అనమాట. ప్రతిరోజు కూడా మీకు కరెంట్ అఫైర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా ఎప్పుడైనా వీడియో చేయలేని సందర్భంలో మీకు వాట్సాప్లో కిరణ్ స్టడీస్ అని చెప్పేసి వాట్సాప్ ఛానల్ గురించి నేను వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో అందులో అయినా సరే వీటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను అప్లోడ్ చేస్తానండి. వీక్లీ అయినా సరే ఎప్పుడైనా టైం లేనప్పుడు. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.